తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదవులన్నీ ఆయన కుటుంబానికే ఇచ్చుకున్నాడు అంటూ కేసీఆర్ పై గత 10 సంవత్సరాలలో భారీ వ్యతిరేకత పెరగడంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పాలనంటూ కేసీఆర్ తన కుటుంబానికే పదవులు ఇచ్చుకుంటున్నాడంటూ ఎన్ని విమర్శలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులంతా కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ విమర్శలు చేసిన కాంగ్రెస్ బీజేపీలపై రెచ్చిపోయేవాళ్ళు. కానీ అధికారానికి బీఆర్ఎస్ పార్టీ దూరం కావడంతో ఆ పార్టీలో నాయకులు కేసీఆర్ గారికి బిగ్ షాకులు ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవగా మరికొందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఏకంగా కొందరైతే కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కేసీఆర్ గారికి బిగ్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లుగానే తమ కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని భావించామని మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆదేశిస్తే పోటీ చేయడానికి తన తనయుడు సిద్ధమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారని మల్లారెడ్డి గారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ కావడం కోసమే జగ్గారెడ్డి తన పేరు ఎత్తుకుంటున్నారని విమర్శించారు. తన పేరు తీయకుంటే జగ్గారెడ్డిని తెలంగాణలో ఎవరు పట్టించుకోరని జగ్గారెడ్డిపై మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు మల్లారెడ్డి మాటలను విమర్శిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డది, తెలంగాణ ఉద్యమం చేసి పదవులు అనుభవించారు, నీలా వ్యాపారాలు చేస్తూ అధికారం ఏ పార్టీలో ఉంటే అందులోకి వెళ్లేవారు కాదు అని మల్లారెడ్డి గారిని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్లను దగ్గరకు తీసుకోకండి. తెలంగాణ ఉద్యమం చేసిన ఎంతో మంది ఉద్యమకారులు మీరు అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సామర్థ్యం బయటపడాలి అంటే మీరు ఒక అవకాశం ఇవ్వాలి అంటూ కేసీఆర్ గారికి ట్విట్టర్ మరియు ఫేస్బుక్ ద్వారా వినతులు తెలియజేస్తున్నారు.